బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలపై అధికారుల కమిటీ నివేదికపై చర్చించనుంది కేబినెట్. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించనున్నారు. ఇక 42% రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలు, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా అనే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న 2 పిల్లల నిబంధనను రద్దు చేసే ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్, ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ, ఎస్ఆర్ఎస్పీ 2వ దశ పనులపై కేబినెట్ చర్చించనుంది. రైతు భరోసా స్కీమ్ కు సంబంధించిన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక మరికొన్ని ప్రభుత్వ పాలసీ విధానాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలపై అధికారుల కమిటీ నివేదికపై చర్చించనుంది కేబినెట్. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించనున్నారు. ఇక 42% రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలు, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా అనే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశం గురించి చెప్పడానికి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్రెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజ్రెడ్డి, చెప్పండి, రేపు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలవ్వడానికి ఎలా ముందుకెళ్ళాలి, అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపైన ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపైన ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, హైకోర్టులోనే చూసుకోవాలి, హైకోర్టులోనే ఉంది అని. హైకోర్టు కూడా తీర్పిచ్చింది 4 వారాల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా 2 వారాల పాటు పిటిషన్లకు, అంటే మొత్తానికి 6 వారాల పాటు హైకోర్టులో కూడా వాయిదా పడింది. ఈ యొక్క నేపథ్యంలో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకెళ్ళాలి, ఆ 42% రిజర్వేషన్తో ఇచ్చి ముందుకెళ్ళడానికి సాధ్యాసాధ్యాలు ఏంటి, అదేవిధంగా 42% రిజర్వేషన్ అమలు కావాలంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రపతి ఆమోదం పొందాలి బిల్లు, లేకపోతే గవర్నర్ ఆమోదం తెలపాలి. ఈ 2 బిల్లులపైన ఇంతవరకు అటు గవర్నర్ కానీ ఇటు రాష్ట్రపతి కానీ ఆమోదం తెలపలేదు. మరి వారిపైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యాచరణ తీసుకోవాలా, లేకపోతే పార్టీ పరంగా 42% ఇవ్వాలా, లేకపోతే 50%కి లోబడే ఎన్నికలకు పోవాలా, ఏదో ఒక క్లారిటీ అయితే రేపు ఒక కేబినెట్ సమావేశంలో తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధాన ఎజెండాగా తీసుకొని రేపు కేబినెట్ సమావేశంలో వీటిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నిపుణుల కమిటీ నివేదిక కూడా రేపు ప్రభుత్వానికి అందజేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలపైన ఏ రకంగా ముందుకెళ్లాలనే పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి ప్రభుత్వం ముందటున్నటువంటి ఆప్షన్ అయితే 50%కి లోపడే ఎన్నికలు పెట్టుకోవాలని అటు సుప్రీంకోర్టు చెప్పింది, ఇటు హైకోర్టు చెప్పింది. ఓన్లీ 42% జీవో పైనే స్టే ఇచ్చారు తప్ప ఇప్పటికీ ఎన్నికలపైన అటు ఎన్నికలపైన సుప్రీంకోర్టు కానీ అదేవిధంగా హైకోర్టు కానీ స్టే ఇయ్యలేదు. ఈ యొక్క నేపథ్యంలో మరి రేపు కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుపోతుంది అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. మరోవైపు ఈ నీటిపారుదల ప్రాజెక్టులపైన కూడా దృష్టి పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఎస్ఎల్బీసీ గతం నుంచి పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయాలనేది ఒకటి. అదేవిధంగా కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోయింది అనేది కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ యొక్క నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ రిపేర్ చేయించాలనే అంశంపైన, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి 2వ విడత పనులపైన కూడా ఈ యొక్క క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అంతేకాకుండా రైతులకు అందించేటువంటి రైతు భరోసా, అంటే 6 నెలలకు ఒకసారి ఈ యొక్క రైతు భరోసా వస్తుంది. ఈ రైతు భరోసా
ఎప్పుడు అందియాలి, ఎట్లా అందియాలి అనేది కూడా మార్గదర్శకాలు రేపు క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సంవత్సరానికి 2 పసళ్ళ పంట పండుతుంది. ఈ యొక్క నేపథ్యంలో 6 నెలలకు ఒకసారి 2 పసళ్ళకు సంబంధించినటువంటి రైతు భరోసా విడుదల చేస్తారు. అయితే రైతు భరోసా ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎట్లా రిలీజ్ చేస్తారు, వాటి మార్గదర్శకాలపైన కూడా రేపు ప్రభుత్వం ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు సాగునీటి ప్రాజెక్టులు, మరోవైపు రైతు భరోసా అంశాలపైన రేపు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రాజ్రెడ్డి, అలాగే మరికొన్ని ప్రభుత్వ పాలసీ విధానాలపై కేబినెట్ లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? అంటే ఇప్పటికీ ఏదైతే అనుకున్నదో మెట్రోకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పనులు అయితేనేమి, సాగునీటి ప్రాజెక్టు పనులు అయితేనేమి, అదేవిధంగా త్రిబుల్-ఆర్కి సంబంధించినట్లయితేనేమి, అదేవిధంగా మెట్రోకు సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ సంబంధించిన అయితేనేమి, ఇవన్నిటి అంశాలపైన కూడా చర్చించే అవకాశాలు అనేది ఒక పాలసీ, ప్రభుత్వ పాలసీలు ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ దానిపైన కానీ, అదేవిధంగా ఇప్పటికే కొన్ని అంశాలైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం, వాటిపైన కూడా రేపు ప్రభుత్వం చర్చించే అవకాశాలు. మొత్తానికైతే ముఖ్యంగా రేపు క్యాబినెట్లో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఎట్లా నిర్వహిస్తారు, 42% బీసీలకు రిజర్వేషన్లు సాధ్యమవుతాయా, అవ్వయా, అంతేకాకుండా 50% పార్టీ పరంగా ఇస్తామా, లేకపోతే ఎట్లా అనే అంశం పైన కూడా చర్చించే అవకాశాలు. మొత్తానికి రేపు జరిగేటువంటి క్యాబినెట్లో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు, సాగునీటి ప్రాజెక్టులు, అదేవిధంగా మెట్రోకు సంబంధించినటువంటి అంశాలపైనే చర్చ జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్ రాజ్రెడ్డి, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ మద్దతుపై చర్చించినట్లు తెలుస్తోంది. నాంపల్లి తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ మద్దతుపై చర్చించినట్లు తెలుస్తోంది. నాంపల్లి తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ మద్దతుపై చర్చించినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాచారం పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. సీసీ కెమెరాల ఆధారంగా లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నాచారం పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. సీసీ కెమెరాల ఆధారంగా లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలో లక్ష్మీనాయుడు హత్య కేసు సంచలనం సృష్టించింది. రెండు కులాల మధ్య చిచ్చురేపే పరిస్థితి ఏర్పడిందని కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. ఈ ఘటన ఆయుధంగా చేసుకుని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. నెల్లూరుకు చెందిన లక్ష్మీనాయుడు హత్యకు గురికాగా ఆయన సోదరులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిపారు. బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడిందని 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశామంటున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా అడ్లూరు మండలం ద్వారకానపాడులో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకునింది. ఇద్దరు స్నేహితులు, ఈ స్నేహితుల మధ్య జరిగినటువంటి చిన్న వివాదం చిలికి గానివానగా మారి ఈ రోజు యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు కులాలకు ముడేసేటటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం అయితే ఒక రకంగా తిప్పికొట్టిందనే చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా కూడా అండుకోవడంతో పాటు మంత్రుల కమిటీని వేసి త్వరితగతిన కూడా వీళ్ళకి న్యాయం చేయడం, చెక్కుల పంపిణీ కూడా జరగడం, వారికి ఒక భరోసా ఇచ్చే భూములు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ కందుకూరు ఎమ్మెల్యే గారు మన ముందున్నారు. సార్, ఈ రోజు ఏదైతే ద్వారకంపాడులో ఒక అమానవీయ ఘటన, దాన్ని ఖచ్చితంగా కూడా అందరం ఖండించాల్సినటువంటి ఘటన. ఈ ఘటన పట్ల ఎలాంటి వివాదాలు సృష్టించారు, దీన్ని ఎలా తిప్పికొట్టగలిగారు మీరు? జరిగిన దుర్ఘటన అయితే చాలా బాధాకరమైన సంఘటన. సోదరుడు లక్ష్మీనాయుడు, అలాగే వాళ్ళ తమ్ముడు పవన్, ఆ తర్వాత ఇంకో చిన్న ఆయన కొడుకు భార్గవ్, ముగ్గురు కూడా వాంటీలుగా గుద్దిచ్చి తర్వాత వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసి ఒకరు చనిపోయాడు. వాళ్ళిద్దరూ అదృష్టవశాత్తు బతికారు. ఇటువంటి సంఘటన సమాజంలో, మన పల్లెటూరు వాతావరణంలో ఇటువంటి జరగడం చాలా బాధాకరం. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఆ కుటుంబానికి మనం న్యాయం చేయాలి. దీన్ని రాజకీయంగా వాడుకోవద్దు, కులాల మధ్య గొడవగా చూడొద్దు, ఆ కుటుంబానికి ఏదో ఒక విధంగా మనం న్యాయం చేయాలని చెప్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ జరిగిన దుర్ఘటన మీద ఒక కమిటీని వేసి ఇద్దరు మంత్రులు, హోమ్ మినిస్టర్ గారు అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు కమిటీగా ఏర్పాటు చేసి జరిగిన దుర్ఘటన ఏ విధంగా జరిగింది, దీనికి వాళ్ళ బాధిత కుటుంబానికి మేము ఏ విధంగా ఉపయోగపడతాం అనే దానికోసం కమిటీని వేస్తే ఇమీడియట్లీగా నిన్న ఉదయం మమ్మల్ని పిలిపించి 1 అవర్ డిస్కషన్ చేశాడు. ఆయన సొంత కుటుంబం లాగా ఆ అమ్మాయికి ఏ విధంగా హెల్ప్ చేయాలి, ఆ తర్వాత క్షతగాతులు ఏదో దెబ్బలు తగిన వాళ్ళకి ఏ విధంగా మనం ఉపయోగపడతామని చెప్పి 1 అవర్ డిస్కషన్ తర్వాత 10 ఎకరాల పొలం వాళ్ళ కుటుంబానికి, అలాగే 20 lakhs అమౌంట్, అలాగే భార్గవ్ నాయుడు కూడా హాస్పిటల్ ఎక్స్పెండిచర్ 3 lakhs అమౌంట్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకున్నందుకు ఆయన్ని ఆ కుటుంబం తరపు నుంచి మా నియోజకవర్గ ప్రజలకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. ప్రధానంగా ఈ ఘటన జరిగిన వెంటనే ఏదైతే జరిగినటువంటి ఎవరైతే అఫెన్స్ చేశారో ఆయన మీ కమ్యూనిటీకి సంబంధించిన వారు, మీరు ప్రొటెక్ట్ చేస్తారంటే కూడా పెద్ద ఎత్తున వదంతులు తీసుకొచ్చారు. అలాగే దీన్ని రెండు కులాల మధ్య ముడేసేటటువంటి ప్రయత్నం తీసుకొచ్చారు. దీంట్లో వైసీపీ కూడా వచ్చి దీన్ని ఖచ్చితంగా కూడా ఇది కుటుంబానికి తిరుమల శెట్టి లక్ష్మీనాయుడికి న్యాయం జరగాలంటే కూడా పెద్ద ఎత్తున ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. దీని పట్ల మీరు ఎలా? ఇప్పుడు ఈ కులాలు అంటగట్టడం అనేది ఒక పెద్ద దుర్మార్గమైన ఆలోచన. 2,45,000 మంది ఓటర్స్ ఉన్నారు కందుకూరు నియోజకవర్గంలో. నాకు సుమారు 20,000 మెజార్టీ వచ్చింది. ఓన్లీ ఒక కమ్యూనిటీ ఓట్లు వేస్తే నేను గెలవలేదు. అవి వాళ్ళ ఆలోచన విధానం. సొంత చిన్నాయన చంపేసి చంద్రబాబు నాయుడు గారి పేరు వేసి అటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు, వాళ్ళ నాయకత్వంలో పనిచేసే ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నాయకుని ఆ విధంగా ఉండబట్టే 11 సీట్లు కూర్చోబెట్టారు. మమ్మల్ని ఈ రోజు 124 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారంటే వాళ్ళకి ఇంకా కూడా చెప్పించుకునే క్షీణ పరిస్థితుల్లో మా పార్టీ లేదని చెప్పి వాళ్ళకి ముందు అది గుర్తెలగాలి. చీరాల్లో మీరు చేసిన విధ్వంసం, మీరు చేసిన అరాచకాలు చీరాల ప్రజలను అడిగితే చెప్తారు. మా కందుకూరు నియోజకవర్గంలో కాపు సోదరులు, కమ్మ సోదరులు సోదర భావంతో అన్నా మామ అనుకునే పరిస్థితి మా నియోజకవర్గంలో ఉంది. మీలాగా రౌడీ రాజకీయాలు మా కందుకూరులో నడవు. మీరు అది గ్రహించాలి. ఫస్ట్ ఆ గ్రామంలో ఏం జరిగింది, వాళ్ళిద్దరు సోదరులాగా ఉండి చిన్న క్షణికావేశంలో దుర్మార్గమైన ఆలోచన వచ్చి వాడికి కారుతో గుద్ది చంపడం జరిగింది. దాన్ని ఒక పార్ట్గా చూడాలి. మీకు ఆ ఆలోచన ఉండబట్టే మిమ్మల్ని ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ రోజు ఆ ఘటన జరిగిన తర్వాత ఎలాంటి పరిస్థితులు నీ చుట్టూ అలుముకున్నాయి? ఈ రోజు ప్రభుత్వం నీకు ఎలాంటి భరోసా ఇచ్చింది? నేనే చాలా దిగులు పడిపోయానండి. ఒక 15 రోజులు నాకే ఏం అర్థం కావలేదు. అసలు ఈ పిల్లల్ని ఎలా చేయాలి, నేనెలా ఉండాలి, ఈ కుటుంబం ఎలా ఎక్కడియాలనేది నాకే అర్థం కాలేదు. 16 రోజులు నేనే స్ట్రాంగ్ అయ్యాను, గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీ ముందు ఇలా నిలబడ్డానండి. నాకైతే ప్రభుత్వం నుంచి చాలా మేలే చేశారు అనుకోవచ్చు. ఇద్దరు మర్దులకైనా సరే, నా పిల్లలకైనా సరే, నాకైనా సరే సీఎం సార్ బాగా ఆలోచించి చేశారు.
ఈ రోజు అనేక పార్టీలు మీ ముందుకు వచ్చాయి. వాళ్ళు ఏదైనా మీకు సహాయం చేశారా? మాటలే చెప్పిపోయారా? ఇప్పుడు ప్రధానంగా అంటే అనేక మంది మీ నాయకులు మీతో వచ్చి మాట్లాడారు, చర్చలు చేశారు, మిమ్మల్ని రకరకాలుగా కూడా ముందుకు రమ్మని కూడా ప్రయత్నించిన పరిస్థితి ఉందో చెప్పాలి. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? రేపు భవిష్యత్తులో మీరు బిడ్డలకి, కుటుంబానికి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? అందరూ వచ్చారండి. వచ్చిన వాళ్ళందరూ ఆర్థికంగా సహాయం చేశారు, ప్లస్ ధైర్యం చెప్పారు. ఈ రోజు మేము ఇంత గట్టిగా నిలబడంటే దానికి కూడా వాళ్ళు కూడా ఒక కారణమే. ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తినటువంటి వివాదాన్ని రెండు కులాల మధ్య సృష్టించి కందుకూరు నియోజకవర్గంలో విధ్వంసాలు రెచ్చగొట్టడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇక్కడ రెండు కులాలు కూడా మేము అన్నదమ్ముల మధ్యగానే ఉంటామంటూ కూడా తెలియజేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఎవరైతే ప్రతిపక్షాలు చేసిన కుట్రలన్నింటినీ కూడా తీవ్రస్థాయిలో తిప్పికొట్టామంటూ కూడా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వర తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో చెక్ పోస్టులను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రవాణా శాఖ చెక్ పోస్టులను రద్దు చేసింది తెలంగాణ సర్కార్. సాయంత్రం 5 గంటల్లోగా చెక్ పోస్టు కార్యాలయాలు మూసివేయాలని ఆదేశాలిచ్చింది. తెలంగాణలో చెక్ పోస్టులను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రవాణా శాఖ చెక్ పోస్టులను రద్దు చేసింది తెలంగాణ సర్కార్. సాయంత్రం 5 గంటల్లోగా చెక్ పోస్టు కార్యాలయాలు మూసివేయాలని ఆదేశాలిచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ మౌనిక, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చెక్ పోస్టుల విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు మూసివేయాలనేటటువంటి ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులు మూసివేయాలనేటటువంటివి కూడా రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, మరోవైపు బారిగేట్లు, అంతేకాకుండా సైనింగ్ బోర్డులతో పాటు ఇతర సామాగ్రిని కూడా తొలగించాలనేటటువంటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇకపై తెలంగాణలో ఎవరు చెక్ పోస్టుల వద్ద ఉండవద్దని, అసలు చెక్ పోస్టులే నిర్వహించవద్దు అనేది కూడా తేటతెల్లం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు చెక్ పోస్టుల వద్ద ఉద్యోగాలు చేసినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని ఇతర శాఖలకు బదిలీ చేయాలనేటటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. చెక్ పోస్టుల వద్ద ఉన్నటువంటి వాహనాల రాకపోకలకు ఎటువంటి అడ్డంకులు, అంతరాయం కలిగించకుండా సూచించాలనేటటువంటిది కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు చెక్ పోస్టుల కార్యాలయాల్లో ఉన్నటువంటి రికార్డులు, ఫర్నిచర్, పరికరాలు వీటిని వెంటనే జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కి తరలించాలని, అంతేకాకుండా అటు ఫైనాన్షియల్ మరియు పాలన రికార్డులకు సంబంధించి కూడా సమన్వయం చేసుకుని వాటిని భద్రపరచాలనేటటువంటిది కూడా స్పష్టంగా ఈ యొక్క ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటన ఇవ్వడంతో పాటు ఈ చెక్ పోస్టుల మూసివేత పైన కూడా సమగ్రమైనటువంటి నివేదికను ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలనేది కూడా జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే గత ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ప్రధానంగా సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరంభీం జిల్లాల్లో ఈ యొక్క చెక్ పోస్టుల పైన ఏసీబీ అధికారులు మెరుపుదాడులు చేసిన సంగతి ఇప్పటికే తెలిసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ యొక్క ఉత్తర్వులు వెలువడడం కూడా కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి వివిధ చెక్ పోస్టులను కూడా పూర్తి స్థాయిలో ఎత్తివేస్తూ
ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించి కూడా అధికారులు అక్కడ ఉన్నటువంటి కార్యాలయాల్లో ఉన్నటువంటి రికార్డులు కూడా వెంటనే జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కు తరలించాలి భద్రపరచాలనేటటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మౌనిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్ గ్రిఫిత్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు మంత్రి నారా లోకేష్. గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్నీ వాట్సన్ తో సమావేశమైన మంత్రి నారా లోకేష్ పలు అంశాలపై చర్చించారు. పరిశోధన, విద్యార్థుల మార్పిడి, అవగాహన కార్యక్రమాలను సమన్వయం చేసేలా గ్రిఫిత్ యూనివర్సిటీ ఇండియా హబ్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. గ్రిఫిత్ విశ్వవిద్యాలయ ఆవిష్కరణ, స్టార్టప్ మద్దతునిచ్చేలా ఆంధ్రప్రదేశ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో కలిసి పనిచేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ కేంద్రంలో సోయా రైతులు ధర్నా చేపట్టారు. అకాల వర్షాలతో తడిచిన సోయా పంటను గత 20 రోజుల నుండి స్థానిక మార్కెట్లో తేమ శాతం లేకుండా ఆరబెట్టేందుకు యార్డులకు తరలిస్తున్నారు రైతులు. యార్డులో సోయా పంట నిల్వలు పేరుకుపోవడం ఓ పక్కైతే మరోవైపు నిల్వ చేయడానికి స్థలం కూడా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. తేమ ఉంటే ఏమాత్రం కొనేందుకు అధికారులు సిద్ధపడటం లేదు. దీంతో బోధ్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనగా రైతు ప్రభుత్వం అంటూ చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్ తమను మోసం చేస్తుందని మండిపడుతున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంట అమ్ముకుందామన్నా ప్రభుత్వం కొనుగోలు చేపట్టడం లేదంటున్నారు రైతులు. తమ పంటను కొనుగోలు చేసి న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ప్రారంభించాలని బోధ్ పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల రైతులు అందరి సమక్షంలో సోయా కొనుగోలు ప్రారంభించాలి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకుంటున్నాము. మరి ఒకవేళ వెంటనే డిమాండ్ నెరవేర్చకపోతే ప్రభుత్వాన్ని మేము పెద్ద ఎత్తున దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నాము. మరి అదేవిధంగా ప్రభుత్వము మరి గత అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన వాళ్లకు 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామని ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందన లేదు. ఏం కూడా దాన్ని రాసుకపోయిన మాత్రం ఇది వరకు కూడా ₹1 కూడా దాని మీద ఆశ లేదు. మరి అదేవిధంగా సోయాబీన్ కానీ పత్తి కానీ అక్కడి రైతులకు ధాన్యం మీద 500 బోనస్ ఇస్తున్నట్టు మరి అన్ని ప్రాంతాల మీద కూడా 500 రూపాయలు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దీని మీద ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదే రైతులందరినీ దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి దానికి రైతులే రాజ్యం లేదంటారు, రైతే రాజ్యం అని అంటారు. మరి రైతు కన్నీటి పెడితే రాష్ట్రమే ఏడుస్తాను. మేము బోధ్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందర మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరితో కలిసి తమ పంట పండించినటువంటి ఖరీఫ్లో పంట పండించినటువంటి సోయా పంటని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ ఆధ్వర్యంలో కొనుగోలు చేయవలసినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పటి వరకు కూడా సోయా కొనుగోలు రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్ యార్డ్లో ఆరబోసుకోవడానికి మైసలు లేకుండా రాత్రనక పగలనక ఉండేటటువంటి పరిస్థితి దాపురించింది. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి రైతులు పండించిన పంటని అతి తొందరలో కొనుగోలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజుగా చేస్తానన్నారు. రైతుని ఇవాళ పంటను కొనుగోలు చేయకపోతే రైతు యొక్క పరిస్థితి కూడా దాపురించే పరిస్థితి ఉంది. రైతును పాలేరుగా మార్చేటటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క గత ఆగస్టు 16, 18 తేదీలలో కురిసినటువంటి అకాల భారీ వర్షాలకి ఒక ఎకరాకి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తా అంటే ఇవాళ దాదాపు ఆదిలాబాద్ జిల్లాలో 30,000 ఎకరాల పైగా నష్టం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆలు లేదు, చూలు లేదు, అల్లున్నట్లు శని అన్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతుకి ఒక ఎకరాకి కూడా ₹1 కూడా ఇచ్చినటువంటి దాఖలు లేదు. మరొక పక్క కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కాటన్ కపాస్ కిసాన్ అనే యాప్ తీసుకొచ్చి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ ప్రైవేట్కి వెన్నుదనంగా ఉండే విధంగా తీసుకునే విధంగా అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కపాస్ కిసాన్ యాప్ని తీసుకొచ్చి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసులు ఎలాంటి స్మార్ట్ మొబైల్ లేనటువంటి ఉన్నటువంటి రైతులు ఉన్నారు. దానిని కూడా రూపకల్పన చేసి ఏదైతే కపాస్ కిసాన్ యాప్ని అవేర్నెస్ చేసిన తర్వాత మీరు కాటన్ కొనుగోలు చేయవలసినటువంటి అవసరం ఉంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దామిరికుంట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్థినుల గొంతులపై అర్ధరాత్రి సమయంలో కోసినట్టుగా ఘాట్లు పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఓ బాలిక తండ్రి కాటారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. 5 రోజుల క్రితం విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో గొంతు, చెవి కింద గాయాలయ్యాయి. రక్తం కారడంతో ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విద్యార్థులను కాటారం పీహెచ్సీకి తీసుకొచ్చి వైద్యం అందించారు. అయితే దీపావళి సందర్భంగా విద్యార్థులను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు వారి గాయాలను చూసి ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఉపాధ్యాయులు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులను ఆశ్రయించారు విద్యార్థుల తల్లిదండ్రులు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయాన్ని సతీ సమేతంగా సందర్శించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. మంచాలమ్మ దేవి దర్శనం అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నారు డీకే శివకుమార్. అనంతరం శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీని కలిసి మఠం గురించి తెలుసుకున్నారు. ఇక మంత్రాలయాన్ని సందర్శించిన డీకే దంపతులను శ్రీమఠం సభ్యులు ఘనంగా సత్కరించారు. సరే